ఏర్పాటు చేసుకోవచ్చు. డైరెక్ట్ గా డివిజన్ అవసరం లేదు. ఇండైరెక్ట్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలాగా, తెలంగాణ వరకు సపరేట్ పరిపాలన చేసుకునేలాగా ఒక ఫార్ములా వర్కౌట్ చేయొచ్చు అని. ఫలానదే తుది పరిష్కారం అని మీరు నేను చెప్పలేను. ఎందుకంటే అది సంప్రదింపుల్లో అందరూ కలిసి సుహృద్భావ వాతావరణంలో కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒక పరిష్కారానికి రావాలి. ఈలోగా మధ్యంతరంగా కొన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు. 371 అధికరణం కింద మన రాష్ట్రానికి సంబంధించే 1958 ఫిబ్రవరి 1న 443 SRO అని చెప్పిన భారత ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చింది. దాని ప్రకారం తెలంగాణ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులంతా కూడా ఒక ప్రత్యేక సభగా ఏర్పడి అక్కడ ఉన్నటువంటి అంశాలను కూడా పరిశీలించే అవకాశం వారికి కల్పించారు. దాన్ని మరింత బలోపేతం చేయొచ్చు. అలాగే మీకు అస్సాం అక్కడ ప్రాంతంలో 244A అధికరణంలో మీకు స్టేట్ విదిన్ ఎ స్టేట్ దానికి ఏర్పాటు జరిగింది. అలాంటి దాన్ని మన పనికొస్తున్న ఆలోచించవచ్చు. తర్వాత ఏ జిల్లాకు ఆ జిల్లా కౌన్సిల్ 371D మనకున్నది. దానిలో దాన్ని బలోపేతం చేసి మనకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుని ఈ రాష్ట్రానికి మధ్యంతర ఏర్పాట్లలో ఏ జిల్లాకు ఆ జిల్లా ఇచ్చి ఏర్పాటు చేయొచ్చు. జిల్లా బడ్జెట్లు ఇచ్చేసేసి పూర్తి అధికారాన్ని 610 జీవో గానీ లేకపోతే మీకు 6 పాయింట్ ఫార్ములా గానీ ఎవరినో అడిగి మీరు చేసేదేనే కాదు, పూర్తిగా ప్రాంతీయ కమిటీకి జిల్లా కమిటీకి మీది పూర్తి అధికారం మీరు చేసుకోండి. యూ హ్యావ్ ది ఫైనల్ అథారిటీ ఎక్సెప్ట్ కోర్ట్స్ అకార్డింగ్ టు డ్యూ ప్రాసెస్. రాజ్యాంగ పద్ధతుల్లో కోర్టులు తప్ప ఇంకెవరు పట్టించుకునేది లేదు అని ఏర్పాటు చేయొచ్చు. మనం కేంద్ర ప్రభుత్వం వెనుకబడ్డ అన్ని ప్రాంతాలకు కూడా పాపం ఇక్కడ లెక్కలు చూస్తుంటే మీకు ఉత్తర కోస్తా ఆంధ్ర మరింత వెనుకబడుతూనే ఉంది, రాయలసీమ వెనుకబడుతూనే ఉంది, తెలంగాణలో ఎట్లాగా ఉన్నది కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి అందరికీ వెనుకబడతానం కోసం చెప్పి ఒక ప్యాకేజ్ ఇవ్వచ్చు, కనీసం వాళ్ళకి గందరగోళం చేసే కూడా పరిహారంగా కొంత ప్యాకేజ్ ఇవ్వచ్చు. ఇవన్నీ మధ్యంతరంగా జరిగితే అప్పుడు రాష్ట్రంలో ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత దాన్ని బట్టి రాజ్యాంగపరంగా చర్యలు తీసుకోవచ్చు. చర్చ జరిగే సందర్భంలో మీరు చెప్పిన ఇవన్నీ వెంటనే జరగాలి. ఇప్పుడు నేను చెప్పేది ఇది 10 ఏళ్ల తర్వాత కాదు. ఇప్పటిదాకా జరిగిన గందరగోళం ఏంటంటే ఒప్పందాలు చేస్తే పట్టించుకోలేదు, దురుద్దేశం లేదు, ఇదేం కాదు. అసలు అన్నింటికంటే గొప్ప ఒప్పందం రాజ్యాంగాన్ని పట్టించుకోవాలి మన వాళ్ళు. పాపం ప్రత్యేకంగా తెలంగాణ మీద లేదా రాయలసీమ మీద కోపంతో కాదు, మనం ప్రజలకు న్యాయం చేయడం కాదు, మన బిడ్డలకు న్యాయం చేయడం కోసం అని చెప్పిన రాజకీయ నాయకులు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. 170 మందిలో ఎవరన్నా మంచి వాళ్ళని చేద్దామని చెప్పండి, పాపవాయ కోట్లు ఖర్చు పెట్టాం ఎన్నికల్లో ఎన్ని చేసేదని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వ్యవస్థలో అన్యాయం విధిగా జరుగుతుంది. అది ఎన్ని రాష్ట్రాలు ఏర్పడినా ఎన్ని రాష్ట్రాలు ఏర్పాటు కాకపోయినా కూడా అది వేరే విషయం. సమస్య అక్కడ లేదు, నిజమైన సమస్య. కాబట్టి మనం 10 ఏళ్ల దాకా 3 ఏళ్ల దాకా 2 ఏళ్ల దాకా ఆగటం కాదు. వెంటనే భారత ప్రభుత్వం ఇప్పుడు కొంచెం శాంతి వాతావరణాన్ని తీసుకొచ్చి 3-4 వారాల్లో 5-6 వారాల్లో నిర్దిష్టంగా ఈ ప్రక్రియను ప్రారంభించి ఏర్పాటు చేసి టకటక వాటిని 371 ప్రకారం అమలు చేయడం మొదలెట్టాలి. మీరు చెప్పిన ఈ పద్ధతి ద్వారా అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది అవసరం లేదు. అది నేను అవసరం ఉందో నేను చెప్పినాను. అందరూ కూర్చుంది అప్పటికే నేను విడిపోదాం లేదని చెప్పంటే కలిసి ఉందాం. ఇద్దరు ఇట్ డస్ నాట్ మ్యాటర్. కానీ విడిపోయినా కలిసి ఉన్నా కూడా దానికి ఒక ఒడంబడిక, ఒప్పందాలు, సర్దుబాట్లు కావాలి. ఒకవేళ విడిపోయే పరిస్థితి వచ్చిందనుకోండి, విడిపోయే పరిస్థితి వస్తే ఆటోమేటిక్గా అప్పటిని కోసేస్తారా? బోల్డ్నా విషయాలు చూడాల్సింది దానిలో. దాశమాషి కదే. ఇంతకంటే 1969-73లో బోల్డ్ అంత వెనుకబాటుతున్నాం, బోల్డ్ అంత భయంకర పరిస్థితులు ఉన్నాయి. ఆనాటి కంటే ఈవేళ మనకి సాక్ష్యాలు స్పష్టంగా చెప్తున్నాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు వివక్ష లేదు, ప్రాంతీయ వివక్ష ఆంధ్రప్రదేశ్ లో లేదు, స్పష్టంగా నిర్దిష్టంగా చెప్పచ్చు. ఇక్కడే కాదు, భారతదేశంలో లేదు. మన ఫెడరల్ వ్యవస్థలో అవినీతి ఉన్నది, దోపిడీ ఉన్నది. కానీ ప్రభుత్వాల నుంచి ఏ పార్టీలో కూడా వివక్ష లేదు. ఎందుకంటే మన వ్యవస్థ దాన్ని ఒప్పుకోదు. మన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉన్నాయి. అక్కడ జనాభాను బట్టి మీకు తెలిసిన ఐఆర్డీపీ కానీ లేదా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉంది. వివక్ష చూపెట్టడం చూస్తాను, నేను ఛాలెంజ్ చేస్తాను. ఎక్కడ వివక్ష? ఏ సంస్థ వెళ్తున్నాయి డబ్బులు? అన్ని జిల్లాలకు పెడుతున్నాయి, అన్ని రాష్ట్రాలకు పెడుతున్నాయి. ఎక్కడ వివక్ష? ₹2 కార్డులు ఎక్కడ వివక్ష? మనం అంతా ఏదో రోజు గందరగోళం చేస్తున్నాం కానీ, చిన్న విషయాన్ని భూతత్వంలో చూస్తున్నాం కానీ ఈ దేశంలోనే వివక్ష లేదు. అంచేత మనం చాలా స్వీపింగ్ కంక్లూజన్ చేసి ఎవరో ఒకరిని భూతంగా చూపెట్టేసి కాసేపు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి అంటాం, కాసేపు ఫలానా ప్రాంతం అంటాం, కాసేపు ఫలానా ఊరు అంటాం, ఫలానా పార్టీ అంటాం. ఇది కాదు పద్ధతి. మనం ఈవేళ కొంచెం నింపాదిగా ఆలోచించి కలిసి ఉందామా, వేరే రాష్ట్రాలు ఉందామా, వేరే రాష్ట్రాలు ఉన్నా కలిసి ఉంటాం. వేరే దేశంగా విడిపోవట్లా, ఈ భూమికి అక్కడికో పోవట్లా. కానీ జయప్రకాష్ నారాయణ గారు ఏం చేయాల్సి వస్తుంది? రాజకీయ పార్టీలు తడవకొకసారి విధానాలు మారుస్తున్నాయి, సిద్ధాంతాలు మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరు భయపడ్డారు, మీరేమనుకోవద్దు. 1-2 పార్టీలు మనం వేస్తే విధానాలు సిద్ధాంతాలు అన్న బాధ వాళ్ళకి లేదు. ఆ బాధరబందీ, ఆ బరువు వాళ్ళకి ఏం లేదు. కొన్ని పార్టీలు కొన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు కొన్నాయి, మరికొందరు కొన్నాయి విధానాలు సిద్ధాంతాలు అని చెప్పని. మిగతా వాళ్ళకి గొడవే లేదు. ఎన్నికల్లో ఓట్లు కనిపిస్తున్నాయి, డబ్బులు సంపాదించే అవకాశం కనిపిస్తోంది, అధికారం రారమ్మని పిలుస్తోంది, కులం, మతం, భాష, ప్రాంతం మనకు ఓటు బ్యాంకులకు కనిపిస్తున్నాయి.
ఇది తప్ప వాళ్ళకి పాపం వాళ్ళే మార్చుకోవట్లే, వాళ్ళని అనవసరంగా మీరు తిరుగుతున్నారు. ఓకే, జయప్రకాష్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, టెంపరేచర్స్ రేజ్ ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు క్లియర్ కట్ గా మీరు చెప్పిన పద్ధతిలో కూర్చొని మాట్లాడుకొని ఒక భవిష్యత్ దిశానిర్దేశం చేసుకోవటానికి ముందుగా ఏం చేయాల్సిన అవసరం ఉంది? ప్రతి రాజకీయ పార్టీ తమ విధానం ఏంటో స్పష్టంగా వెల్లడించి కూర్చోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీనిలో ఏమిటంత గొప్ప విధానం, దీనిలో ఏంటి ఫండమెంటల్ విధానం ఏంటి? దీనిలో అసలు ప్రజలకి న్యాయం జరగడానికి మార్గాలు ఏమిటని చెప్పాను కానీ లోతుకెళ్లాలి తప్ప ఈ రాష్ట్రం మొక్కలు కావాలన్నా కలిసి ఉండాలన్నంత పెద్ద అంత అంతర్జాతీయ విధానం ఏం కాదు. ఎలాగో గంటకోసారి మార్చుకుంటున్నారు. అంచేత దీన్ని మనం పెద్ద దాని మీద సెంట్రల్ ఇష్యూగా చేయబోకుండా అది క్రమక్రమంగా లెట్ ఇట్ రివీల్ ఇట్ సెల్ఫ్, అందరి గురించి నిర్ణయం చేసుకుంటారు. ఇప్పుడు అందరి మధ్య కూడా సామరస్యాన్ని సాధించి అందరికీ న్యాయం చేసి శాంతి భద్రతల్ని పునరుద్ధరించి రాష్ట్రంలో ఆర్థిక రంగం కానీ సామాజిక వాతావరణం కానీ గందరగోళం కాకుండా ఏం చేయడానికి విధానాలు రూపొందించమనండి. దానికి విధానం కావాలి. సో ఇప్పుడు విధానాలనేది కూర్చొని మాట్లాడుకోవటానికి, కూర్చొని భవిష్యత్తును దిశానిర్దేశం చేసుకోవటానికి తగ్గ విధానాలను ప్రజాప్రతినిధులు, ఇతరత్ర మేధావులు ఎవరైనా ఉంటే వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుని ఒక కంక్లూజన్ రావాల్సిన అవసరం కానీ కొంచెం చదవడం నేర్చుకోవాలి, రాజ్యాంగం అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి, ప్రజల్ని ప్రేమించడం నేర్చుకోవాలి, కులంతో మతంతో ప్రాంతంతో కాకుండా కాస్త మనిషిగా చూడడం నేర్చుకోవాలి. చాలా నేర్చుకోవాలి మనం పాపం. ఎందుకంటే చాలా కాలం ఇంతకాలం ఒక రకంగా బతికాం కదా. దీని నుంచి ఇవన్నీ అందరికీ నేర్పించి కూర్చోబెట్టి మాట్లాడితే చాలా టైం తీసుకునే అవకాశం. మరి అంటే రాజ్యాంగం అంటే అదే దేశ నిర్మాణంలో భాగం. సీరియస్ గా చెప్తున్నాను, ఇది మాషామాషి చెప్పట్లా. వీఆర్ స్టిల్ నేషనల్ ద మేకింగ్. ఈ దేశాన్ని నిర్మాణం చేస్తున్నాం మనం. ఎన్నో సందర్భాల్లో ఒకప్పుడు 1960ల దశకంలో తమిళనాడు విడిపోతా ఉన్నారు భాష కారణంగా. 50ల దశకంలో 60ల దశకంలో తమిళ భాష కారణంగా భాషను గురించి వాళ్ళంతా గుంతుకు కోసుకున్నారు. ఉద్యమాలు వచ్చినాయి, అయిపోయింది అనుకున్నాం. మరి సిక్కులు ఇప్పుడు కూడా శతాబ్దాల పర్యంతం భారతదేశంలో జనజీవనంతో కలిసిపోయిన వాళ్ళు, హిందువులను సిక్కులు కలిసి ముస్లింల మీద పోరాటం చేసిన వాళ్ళు, ఔరంగజేబ్ మీద అందరికీ తెలుసు, టేక్ బహదూర్ సింగ్ గాని గురు గోవింద్ సింగ్ గాని పోరాటం అందరికీ తెలుసు. మరి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో దేశం ముక్కలు తింటే హిందువులు సిక్కులు కలిసి మరి ముస్లింలు పడ్డారు, ముస్లింలంతా విడమై పడ్డారు. పాపం అతి ఎక్కువగా నష్టపోయిన వాళ్ళు సిక్కులు. అలాంటిది కొంచెం గీత దాటగానే సిక్కులు దేశం నుంచి వెళ్ళిపోతారన్న భయం 20 ఏళ్ళు మనం వేధించింది. అయిపోయింది అనుకున్నాం, మళ్లీ కాలక్రమేణా అంత పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఇదేదో ఒక ఉపద్రవం వచ్చేస్తున్న భావన కాకుండా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలో మరెక్కడా లేనంత సంక్లిష్టత ఈ దేశంలో ఉంది. 18, 19 భాషలు ఎక్కడుందండి? 2 భాషలు ఉంటే కెనడాలో రోజు అనుకుంటున్నారు. క్వెబెక్ లో ఫ్రెంచ్ భాష, మిగతా ఇంగ్లీష్ భాష ఉంటే బతలేకపోతున్నారు. బెల్జియం అయితే గోచిపాతంత దేశం, అక్కడ ఫ్లెమిష్ భాష మాట్లాడే వాళ్ళకి వేరే భాష మాట్లాడే వాళ్ళకి అక్కడ రోజు గందరగోళం అవుతుంది. ఆ దేశం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పడుతుందో తెలియదు. కాబట్టి ఇంత పెద్ద దేశంలో కొన్ని సందర్భాల్లో ఈ సమస్యలు వస్తాయి. దానికి వెంటనే మనం ఉద్రేకపడిపోవడం కాదు, కాస్త నిదానంగా దీన్ని ఏ రకంగా సర్దుబాటు చేయాలి, ప్రజల ఆలోచన ఎట్లా పెంచాలని ఆలోచన కనుక రాజకీయంలో ఉన్నట్టయితే రాజ్యాంగం కోరుతుండేది ప్రతి రాజకీయ పార్టీ రాజ్యాంగాన్ని కట్టుబడి ప్రమాణం చేసింది. మీరు చెప్పిన పద్ధతిలో చర్చ చేయాలండి. మీరు చెప్పిన పద్ధతిలో ఒక విస్తృతమైన ఒక డిబేట్ జరిగి ఒక కంక్లూజన్ రావడానికి ఎవరు లీడ్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ భారత ప్రభుత్వం. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ నుంచి నేర సమానమైన నిర్లక్ష్యం ఉన్నది వాస్తవము. సంవత్సరాల తరబడి ఈ విషయాన్ని రాజకీయంగా అస్త్రంగా వాడుకున్నారు తప్ప. అరే ఇక్కడ ఒక పెద్ద రాష్ట్రంలో, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రంలో, హిందీ తర్వాత అతి ఎక్కువగా మంది మాట్లాడే భాష వాళ్ళున్న రాష్ట్రంలో, కాస్త వేగంగా ఎదుగుతున్న రాష్ట్రంలో, ఒక పెద్ద మహానగరం, దేశంలో ఆర్థిక వ్యవస్థ కీలకంగా ఉన్న నగరాల్లో ఒక మహానగరం ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ ఛిద్రం వస్తున్నది. దీన్ని త్వరగా కూర్చోబెట్టి పరిష్కారం చేయాలని చెప్పిన ఆలోచన లేకుండా వాళ్ళంతా వాళ్ళ రాజకీయ క్రీడలు మునిగిపోయారు. కాబట్టి ఇప్పుడు మనం ఎన్ని తప్పులు చేసినా కూడా పైన ఒక పెద్దన్న ఉన్నాడు కదా, ఆ పెద్దన్న పట్టించుకోవాలా. ఖచ్చితంగా వాళ్ళ భారత ప్రభుత్వం ఈ పార్టీ ఆ పార్టీ సందర్భంగా బాధ్యత తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. సో ప్రభుత్వం ఏమైనా మీకు అనిపిస్తుంది, సోనియా గాంధీ గాని ప్రధానమంత్రి గాని మీరు కలిసి వచ్చారు కాబట్టి ఏమైనా ఇనిషియేట్ తీసుకునే? నాకు 100% విశ్వాసం అన్నది ప్రభుత్వంలో పెద్దలు గాని, అధికార కూటమిల పెద్దలు గాని, అంతకంటే ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న పెద్దలు గాని, ఎల్కే అద్వానీ గారు లాంటి వారు గాని, అందరికీ కూడా ఏకాభిప్రాయం ఉంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. కానీ అందరూ ఇది కేవలం ఒక రాష్ట్రం సమస్య కాదు, ఒక భాష సమస్య కాదు, ఈ దేశం సమస్య, ఒక పార్టీ సమస్య కాదు, అందరి సమస్య. దీన్ని సామరస్యంగా పరిష్కరించడం తప్ప బలవంతంగా దీన్ని రుద్దే సమస్య లేదు, సాధ్యం కాదు. కాబట్టి దీనికి ఒక పరిష్కారాన్ని అన్వేషించాలి. కొన్ని తప్పిదాలు జరిగినాయి వివిధ కారణాల వల్ల. ఇప్పుడు జాగ్రత్తగా చిక్కుడు విప్పాలి, ఎవరికి నొప్పి కలగకుండా వీరినంత మేరకు అని చెప్పాను. ఆ విషయంలో అధికారంలో ప్రతిపక్షంలో అందరికీ కూడా జాతీయ స్థాయి ఏకాభిప్రాయం ఉంది. ఖచ్చితంగా పరిష్కారం కాలక్రమేణా వస్తుంది. ఒక్కరోజు చిట్కాలు లేదు. చెప్పాను కదా, ఏకకాలంలో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా ఉండటం దేవుడికి కూడా సాధ్యం కాదు. జయప్రకాష్ గారు, మీరు చెప్తున్న తరహాలో ముందుకు వెళ్లే ఆలోచన ఎవరు చేయట్లేదు. ప్రతి వాళ్ళు అసెంబ్లీ పెడదాం, అసెంబ్లీలో చర్చ పెడదాం, చర్చ అయిపోయిన తర్వాత తీర్మానం పెడదాం, తిట్టుకోవడం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఓటేద్దాం. ఈ 3 నెలల అనుభవంలో కూడా ఇప్పుడు ఓటేశారండి, మెజారిటీ రాష్ట్రం వద్దు అన్నారు, సమస్యలు పోతాయా? రాష్ట్రం కావాలన్నారు, సమస్యలు పరిష్కరిస్తారా? కాదు. ఓటు కావాలి ఖచ్చితంగా, కానీ అది చివరికి వస్తుంది.
ఈవేళ ఏదో ఇప్పుడు మంది బలంతో చేసినా ఉపయోగం లేదు, దీన్ని కప్పెట్టేసినా ఉపయోగం లేదు. ఈవేళ నెల తర్వాత జనం అంతా అలిసిపోయి అటు ఇటు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటే మళ్ళీ అంతా మర్చిపోయినా ప్రమాదకరం. అలా కాదు, నిజాయితీగా వాస్తవాల ఆధారంగా మనం ఒక